హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పెసరపప్పు కట్ట అన్నమాట, కట్ట అంటారు, చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని దాంట్లోకి అయితే ఒక చిన్న సైజ్ టమాటాలు 3 అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని అవి కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మొత్తం వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగా వేస్తే అవి మెదగవన్నమాట, అలాగే ఉండిపోతుంటాయి. మళ్ళీ ఏమో కొంచెం ఆనియన్ అనమాట, ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం జీలకర్ర, ఎక్కువ వేయొద్దు, జీలకర్ర చేదు అనేది వస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మనకు సరిపడా వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టయితే విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేయొద్దు, పొంగిపోతుంది పప్పు. ఈ పప్పు అయితే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది కదా. పెసరపప్పు అయితే 2 విజిల్స్ చాలు, ఎక్కువ అయిపోతుంది. 2 విజిల్స్ అయితే వచ్చేసింది. విజిల్ తీస్తున్నాను చూడండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. నేనైతే 2 విజిల్సే పెట్టాను, దానికే బాగా ఉడికిపోయింది అనమాట పప్పు. ఇప్పుడు దీనిలోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువే పడుతుంది. సాల్ట్ యాడ్ చేసుకొని స్మాషర్తో ఇట్లా పప్పునైతే మెత్తగా రుబ్బుకున్నాను అనమాట. రుబ్బుకొని పప్పు గట్టిగా అయింది కదా. పెసరపప్పు కట్టు అంటే కొంచెం పప్పు అయితే ఇలా ఉండాలి, జారుడుగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా జారుడుగా వాటర్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇలా పొయ్యి మీద మరొక దాని మీద అయితే పోపు వేసుకోనికే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇది బుడగలు రావడం అయితే స్టార్ట్ అయ్యింది కదా. ఇంకా ఇదైతే పప్పు వేరే బౌల్లోకి అయితే తీసి ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి అయితే చింతపండు బదులు 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, డిఫరెంట్గా అనమాట. లెమన్ స్క్వీజ్ది డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇలా స్క్వీజ్ చేసుకొని ఇలా కలుపుకోండి అనమాట. కలుపుకున్నాక ప్యాన్ తీసుకొని చెప్పాను కదా, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఒక 2-3 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని అంతా ఇప్పుడైతే పప్పులోకి వేసుకుందాము. పప్పులోకి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడం. ఇదైతే వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. పూరీకి అయితే సూపర్ కాంబినేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.